క్యాప్స్టన్ వన్ ఫింగర్ తో టచ్ చేస్తే రెవల్యూషన్ మొదలైనట్టే. కొండా సురేఖ చిన్నారెడ్డి వ్యవహారంలో హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. తనపై విమర్శలు చేసే వారి గురించి మాట్లాడబోనని, వ్యక్తిగతంగా తాను ఎవరిని విమర్శించలేదని అన్నారు. కాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీపై రాజగోపాల్ రెడ్డి వివరణ ఇచ్చారు. వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ప్రతి నిమిషం తెలంగాణ ప్రజల కోసం, పేద ప్రజల కోసం, నియోజకవర్గం తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడే వ్యక్తిని, అవినీతి కోసం తాపత్రయ వ్యక్తిని, మానవతా దృక్పథంతో ఎంతో మంది వేల మందిని ప్రాణాలు కాపాడిన వ్యక్తిని నా గురించి వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మ విమర్శనం చేసుకోవాలి తప్పితే ఎక్కడ కూడా నేను పార్టీకి వ్యతిరేకంగా, వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కానీ పార్టీలు కానీ ఎక్కరు వ్యక్తిగతంగా కూడా నేను ఎవరిని విమర్శించలేదు. నేను వచ్చిన పని ఏంటంటే భట్టి గారికి మా నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి వచ్చిన క్రమశిక్షణ కమిటీ ఉంది. వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని వాళ్ళు చాలా లోతుగా చర్చించి పిసిసి ప్రెసిడెంట్కి రిపోర్ట్ ఇచ్చింది. పిసిసి ప్రెసిడెంట్ అధిష్టానానికి రిపోర్ట్ పంపిస్తారు, వాళ్ళు సీనియర్ లీడర్లు కాబట్టి. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆయన మాట నా మాట ఎవరు మేము మాట్లాడేది కాదు. సుస్మితకు స్వతంత్రంగా మాట్లాడే హక్కు ఉందని కొండా మురళి స్పష్టం చేశారు. ఆమె వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమని, సుస్మితను ప్రశ్నించే హక్కు తమకు లేదని కొండా మురళి స్పష్టం చేశారు. దానికోసం వచ్చినా, దాన్ని అడిగినా నేను ఈయాడికి 5 రోజులు వరంగల్ కూడా పోలేదు. రేఖమ్మ కళ ముస్లిం వాళ్ళది ఉంది కాబట్టి ఆడ ఉంది. నిన్న వనమహోత్సవానికి కూడా పోయింది. మేము కాంగ్రెస్ పార్టీని వీడేది లేదు. సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ గారి మీద, ప్రియాంక గాంధీ మీద సంపూర్ణ విశ్వాసం ఉంది. మీరేం దీన్ని ఆతృతగా తీసుకోవద్దు. ఏం లేదు, బాగున్నాం అన్న అంటే బాగున్నాం అనుకున్నాం, మాట్లాడినాం, వచ్చినాం అంతే. ఏం దాన్ని డిస్కషన్ నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు. అది నా బిడ్డ ఇష్యూ. 30 సంవత్సరాలు ఉన్నాయి దానికి. ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి. వాళ్ళ ఇష్యూ. నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిలో ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుందా అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మా బిడ్డ మా కుటుంబం అన్న. సంబంధం ఏంటి? సంబంధం ఏంటి? నాకు ఉన్నదే ఒక బిడ్డ. తిరగని అన్న. ఈ తిరుగుడు మాకు కొత్త కాదు, ఇది పాత కాదు.